హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధాస్ లైఫ్. ఈరోజు నేను మీకు కాకరకాయతో రెండు రెసిపీలు చేస్తున్నాను. ఒకటి కాకరకాయ కారం, ఇంకోటి కాకరకాయ టమాటో. కాకరకాయలు ముందుగా పొట్టు తీసుకొని మంచిగా ముక్కలు చేసుకోవాలి. కాకరకాయ కారానికి కొద్దిగా పెద్దగా, కాకరకాయ టమాటో చిన్న ముక్కలు చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని అందులో ఉప్పు పసుపు వేసి బాగా చేత్తో పిసికి కలుపుకోవాలి. అలా కలిపితే చేదు అనేది పోతుంది. బాగా కలుపుకున్నాక వాటిని బియ్యం కడిగిన నీళ్ళల్లో వేసి బాగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. నీళ్ళన్నీ పిండేసి, అట్లయితే చేదు ఉండదు. ముందుగా వచ్చి కాకరకాయ కారం తయారీ విధానం. ముందుగా బాండి పెట్టుకొని పల్లీలు వేసుకోవాలి. పల్లీలు మంచిగా వేగిన తర్వాత అందులో నువ్వులు, దాల్చిన చెక్క, లవంగం, మిరియం, మెంతులు వేసి బాగా వేగనివ్వాలి. కొబ్బరి పొడి మాత్రం లాస్ట్లో స్టవ్ బంద్ చేసినాక వేడికే వేగుద్ది, అలా వేసుకోండి. ఒకవేళ కొబ్బరి ముక్కలు వాడితే మాత్రం పల్లీలతో పాటు వేయండి. అవన్నీ మిక్సీ జార్లో వేసుకొని చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత అందులో ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి మంచిగా పౌడర్ చేసి పెట్టుకోండి. ఆ పౌడర్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత మనము కాకరకాయలు పొడుగ్గా మోసుకున్న కాకరకాయలు వేసి బాగా వేగనివ్వాలి. అన్ని దిక్కులా వేగి రెడ్గా కావాలి. అలా రెడ్గా అయినాక కాకరకాయలు దాని మీద మనం ముందుగా పట్టుకున్న కాకరకాయ పొడి వేసి మంచిగా స్ప్రెడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి. మొత్తం కారపొడి అనేది కాకరకాయలకు బాగా పట్టాలి. సిమ్లో పెట్టి మంచిగా కలుపుకోవాలి. ఈ కాకరకాయ పొడి వేసినాక మనం ఒక 4-5 నిమిషాలు సిమ్లో బాగా వేగనిస్తే మన కాకరకాయ కారం అనేది మనకు రెడీ అయినట్టే. నెక్స్ట్ వచ్చేసి కాకరకాయ టమాటా. దీనికోసం 3 టమాటాలని తీసుకొని మంచిగా చిన్న ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మనం కాకరకాయలు అనేది చిన్న మంచిగా నూనెలో వేయించుకోవాలి. ముందుగా బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని చిన్న కాకరకాయ ముక్కల్ని వేసి బాగా వేగనివ్వాలి. రెడ్ కలర్లోకి రావాలి. కాకరకాయ ముక్కలు రెడ్గా అయిన తర్వాత అందులో మనం ముందుగా కోసుకున్న టమాటా ముక్కల్ని వేసి బాగా కలుపుకొని మగ్గుతందుకు పసుపు, ఉప్పు 2 వేసి బాగా కలుపుకొని టమాటో ముక్కల్ని మగ్గనివ్వాలి. టమాటోలు మగ్గిన తర్వాత ఇందులో ఓ 1/2 స్పూన్ అంత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి అల్లం వెల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని అల్లం కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకోవాలి. ఉప్పు ముందే వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఉప్పు, కారం అనేది బాగా కర్రీకి పట్టాలి. ఒక 2 to 3 మినిట్స్ ఉంచితే మనకు కారం అనేది బాగా పడుతుంది. 3 మినిట్స్ తర్వాత మన కాకరకాయ టమాటా అనేది మనకు రెడీ అయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.